అబ్బబ్బా బుర్ర బద్దలైపోతుంది. అమ్మా వేనా, కొంచెం టీ పెట్టమ్మా. అదేంటి అత్తయ్య గారు, మీరు ఈ టైంలో టీ తాగరు కదా? రాత్రి ట్రైన్ ప్రయాణంలో అస్సలు నిద్ర పట్టలేదమ్మా. ఎందుకు పట్టలేదు అత్తయ్య గారు? అప్పర్ బెర్త్ వచ్చింది కదమ్మా, నాకు అనీజీగా ఉండి అస్సలు నిద్ర పట్టలేదు. అయ్యో, మరి కింద బెత్త వాళ్ళని రిక్వెస్ట్ చేసి కిందకు వచ్చేయచ్చు కదా అత్తయ్య గారు. నేను అలాగే అడుగుదాం అనుకున్నానమ్మా, కానీ కింద బెత్తలో ఎవరూ లేరు. ఎవరో లేకపోతే అడగడం ఎందుకండి, వెళ్ళి పడుకోక. అవును కదమ్మా, ఇది కూడా తెలియలేదేంటి నాకు. ఇంట్లో ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా, మంచి అమ్మాయిని చూడమ్మా. పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా మామయ్య గారు? నా కొడుక్కి తల్లిగా కాదు, ఇంట్లోకి పనిపిల్లగా కావాలన్నాను. ఈ మధ్య నేను చూస్తున్నాను, నాకే నువ్వు పంచులేస్తున్నావు. నా పంచులు వేయక. మీ పంచులు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు? మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు, నీకు అసలు తలకాయ లేదు. ఎలా ఉంటది మామయ్య గారు? రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగురు ఒకటే ఉంచారు కదా. అమ్మ తల్లి, నీతో నేను పడలేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు. మీకు నాన్ స్టిక్ ప్యాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు. మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా. నేను అడిగింది స్టీల్ పాను, నాన్ స్టిక్ పాను కాదమ్మా, తినే పాను. కిల్లి కిల్లి కుల్లి కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి. అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు. మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామయ్య గారు? అత్తగారి ఇల్లు, ఎప్పుడైనా నాతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. అత్తగారు, మీకు కూడా ఇది అత్తగారి ఇల్లే. మీరు నాతో మర్యాదగా మాట్లాడితే నేను కూడా మీతో మర్యాదగా మాట్లాడతాను. మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందంట, నీకు తెలిసిందా? భూకంపం ఏమో ఉదయం 7:30కు వచ్చిందట, నేనేమో 9:30కు లేచాను. నాకెలా తెలుస్తుంది? సర్లే, అసలు భూకంపం ఎందుకు వస్తుంది? ఆ మాత్రం తెలీదా మీకు? భూమి తన చుట్టూ తను తిరుగుతుందంటారు కదా, అలా తిరిగినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోద్ది, అప్పుడు భూకంపం వస్తుంది. నిన్నే అడిగానా? అత్తయ్య గారు, వంట అయిందా? ఇంకా లేదమ్మా, కూరగాయలు ఏమున్నాయో చూడు. కూరగాయలు ఏం లేవు అత్తయ్య గారు. అవునా, ఏమిండి? ఏంటి సునందా? ఇంట్లో కూరగాయలు అయిపోయి, వెళ్ళి తీసుకురండి. ఏం తెమ్మంటావో? ఇదేంటండి కొత్తగా అడుగుతారు? మీరు ఏది ఈజీగా వండగలరో అవి తీసుకురండి. మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి, పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత ట్రైనే కదా. అయ్యయ్యో, ఏం చేస్తున్నారు? పడ్డారంటే నడు విరుగుద్ది. ఉండవా బాబు, నీ కంగారుకి ముందే పడేలా ఉన్నాను. ముందు మీరు కిందకి దిగండి. ఎందుకే కంగారు పడుతున్నావు? ఎల్లుండి రాజమండ్రి వెళ్తున్నాం కదా, అందుకు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏమైంది అత్తయ్య గారు అంతలా అరిచారు? ఎల్లుండి ప్రయాణం ఉంది కదమ్మా, మామయ్య గారు ప్రాక్టీస్ చేస్తున్నారంట. నేను చూశాను కనుక సరిపోయింది, లేదంటే నడ్డిరుగును. ప్రయాణానికి ప్రాక్టీస్ కి సంబంధం ఏంటండి? అదే కదమ్మా ఇప్పుడు వచ్చిన తంట. ఎల్లుండి ట్రైన్ లో వెళ్తున్నాం కదా, మీ మామయ్య గారికి ఏమో అప్పర్ బెర్త్ వచ్చింది, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఓ అమ్మో, ఏదో అనుకున్నాను గాని మా మామయ్య గారికి ముందు చూపు చాలా ఎక్కువే. అమ్మా వెళ్ళొస్తాను, సలీం వచ్చాక నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా. అయ్యయ్యో బాబాయ్ గారు, పాపకి డబ్బులేమి ఇవ్వద్దండి. ఇదేంట్రా బాబు, నేను తాళాల కోసం చేపెడితే డబ్బులు ఇస్తాను అనుకుంటుందేమో, ఇప్పుడు సచ్చినట్టు డబ్బులు ఇవ్వాలిరా బాబు. అలా అంటావేటమ్మా, పాప ఏదో కొనుక్కుంటది, ఇవ్వని. బాబాయ్ గారు, ఇస్తే 50 రూపాయలు ఇవ్వండి కానీ 500 వద్దు. ఇదేంట్రా బాబు, అన్ని ఈవిడే చెప్పేస్తుంది. అబ్బా, ఈ రోజుల్లో 50 రూపాయలు గేట్ వస్తుందమ్మా, 500 ఇవ్వని. అమ్మా వెళ్ళొస్తానమ్మా, అనవసరంగా వచ్చాను, 500 బొక్క. కొత్తగా నేర్చుకున్నాను, అద్దర కొట్టేస్తాను. కొత్తగా నేర్చుకుందంట, నా మీదే ప్రయోగం చేసేలా ఉంది. అమ్మో బిర్యానీయా వద్దమ్మా, విపరీతమైన వేడి. అయితే ఏం చేయమంటారు అత్తయ్య గారు? ఆరోగ్యానికి చాలా మంచిది, పాలకూర ఉండమ్మా. పాలకూర అయితే ఎన్ని గ్లాసులు పాలు వేయాలి అత్తయ్య గారు? పాలు కూర వద్దు, పెరుగు కూర వద్దు, అదేదో నేనే వండుతానులే అమ్మా. తెక్క కుదిరింది బాగా, లేకపోతే మంచిగా బిర్యానీ చేస్తానంటే వద్దంటారా? మా కోడలు దెబ్బకే మా ఆవిడికి పాలాభిషేకం చేసినట్టు అయింది. అత్తయ్య గారు పూలు వచ్చినాయండి, ఎంతటికి తీసుకోమంటారు? 60 రూపాయలు తీసుకోమ్మా. వెళ్ళేటప్పుడు కూలర్ మీద 3 20 కాగితాలు ఉన్నాయి, వాటిలో ఒకటి చిరిగిపోయింది ఉంది, ఆ చిరిగిపోయింది మధ్యలో పెట్టివ్వు. నిన్న ఆకుకూరలు అతను మధ్యలో చిరిగిపోయిన నోటు పెట్టిస్తే లోకమంతా మోసగాళ్ళన్నారు, మరి ఇప్పుడు మీరు చేసేదేంటో? అబ్బా రాయి వేనా, దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చాడు, బియ్యంలో రాళ్ళు సరిగా ఏరాలని తెలియదా?
అదే దేవుడు మీకు 32 పళ్ళు ఇచ్చాడు, సరిగా నవ్వులు తినాలని తెలీదా? బయటికెళ్ళి వస్తుంటే దారిలో ఓ బ్యాగ్ కనపడిందమ్మా. తెరిచి చూస్తే దాంట్లో బంగారం, వజ్రాలు, రత్నాలు, డబ్బు కట్టలు ఉన్నాయమ్మా. అవునా అత్తయ్య గారు, మరి ఆ బ్యాగ్ ఎక్కడ దాచారండి? నేను అలాగే ఇంటికి తెచ్చేసి దాచేద్దాం అనుకున్నాను, అంతలోనే మెలకు వచ్చేసింది. ఇది కళ. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు ఇంత టాలెంట్ ఉంది, అది నీదే. అవునా అత్తయ్య గారు, ఈవిడికి ఎప్పుడు ఊడిపోయిన వెంట్రుకలే కనిపిస్తాయి గానీ ఊడకుండా ఒక హెయిర్ ఆయిల్ కూడా తెచ్చివ్వదు. అది నాది కాదు అత్తయ్య గారు, మామయ్య గారిది అయ్యి ఉండొచ్చు. ఇదిగో వేనా, నువ్వు అలాగంటే నేను ఒప్పుకోను. మీ మామయ్య గారి నెత్తి మీద అన్నింటికలు కలిపినా ఇంత పొడుగు రాదు. మరెవరిదబ్బా? పంకజం పెట్టిన టిఫిన్ ఏమైపోయింది? ఓహో, ఆ తల వెంట్రుక మీ ఇద్దరిది కాదులే. నేనే గాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను. ఏమైందే మగాళ్ళ మీద అలా విడిచి పడుతున్నావు? ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందున కూర్చుంటారు కదా, మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వెనక్కి కూర్చుంటారు కదా. బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు. ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు. రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట. కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్టనా మరి? అయితే తప్పులేదు. ఒకసారి ఎలా రా. ఏంటత్తయ్య గారు, నీకు డైమండ్ నెక్లెస్ కొందామనుకుంటున్నానమ్మా. నిజమా అత్తయ్య గారు? అన్ని డబ్బులు ఎక్కడియండి? నేను చాలా తెలివైందని కదమ్మా. మీలో ఎవరు కోటేశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు టకటకమని సమాధానాలు చెప్పేసి ₹1,00,00,000 తెచ్చేస్తాను. అవునా? అయితే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి ముందు. అడుగు, టకటకమని సమాధానాలు చెప్పేస్తాను. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దానికి అర్థం ఏంటో చెప్పండి. అది కూడా తెలియదే నీకు? నిలువుగా ఉన్నదేమో డాక్టర్, అడ్డంగా ఉన్నదేమో పేషెంట్. సర్లేండి. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? దాని ఇష్టం. దానికి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కొట్టుకుంటది. అబ్బో, నిమిషానికి 60 సెకండ్లు అయితే సంవత్సరానికి ఎన్ని సెకండ్లో చెప్పండి? నెలకో సెకండ్, 12 నెలలకే 12 సెకండ్లు. మీరు ₹1,00,00,000 తెచ్చినట్టే, నాకు నెక్లెస్ కొన్నట్టే. ఏం కూర వండాలో చెప్పిపోరాదు. దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తది, రెండో అక్షరం బెదిరిస్తది, మూడో అక్షరమేమో గౌరవిస్తది. దాన్ని అండు. అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడతావు, ఏందో చక్కగా చెప్పిపో. మొగని గాయ గత్తర చేసుడైతే తెలుస్తది కదా. ఏహే చెప్పు. నిన్నగాక మొన్న తెచ్చిన కదే గడ్డ. ఓహో, క్యాబేజా? క్యాబేజే.